హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోనమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. 5th ఇక్కడ జూన్ నుండి 2026 మార్నింగ్ AM నుండి 4th జూలై 2026 ఇక్కడ మనకు ఈవినింగ్ 5 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ అనమాట. సో దీనికి వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్లో మీరు 10th అండ్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే చూసుకొని మీరు అప్లై చేసుకోండి. టెక్నీషియన్ మనకు ఇక్కడైతే కోడ్తో సహా అయితే ఇచ్చారు, దీంట్లో అయితే మీరు చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, అది చూసి మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనం అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. అండ్ మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఇంకా వేరే నోటిఫికేషన్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే నాకైతే వీడియో చేయమని చెప్తే వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు స్టెప్స్ ఫాలో అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద నోటిఫికేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ పైన రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి ఒకటి క్యాపిటల్ తర్వాత నెంబర్కి స్పెషల్ క్యారెక్టర్ అయితే మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్, కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే ప్రైమరీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ఎస్సి ఏ నేమ్ చేంజ్ చేశారో అదైతే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయచ్చు అనమాట. న్యూ నేమ్ అని వచ్చేసి తర్వాత మీ యొక్క ఫాదర్ ఫుల్ నేమ్, మదర్ ఫుల్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా, ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ సిటిజన్, తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిజబిలిటీ కైండ్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అంటే లేకపోతే నో అయితే చేసేసి ఇక్కడ మనకు సంబంధించిన ఆటోమేటిక్గా ఆఫర్ ఉంటాయి కదా. తర్వాత కేటగిరీ, సో మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. సో ఇక్కడైతే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ మనకు సర్టిఫికేట్ అయితే అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ అథారిటీ, డేట్ అయితే అడుగుతుంది. సో ఎక్స్పైరీ డేట్ అంటే మనకు అప్లికేషన్ చేసిన డేట్ ఉంటుంది దానిపైన, అదైతే ఉంటుంది. తర్వాత ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్ మ్యాన్ నెంబర్. సో ఇక్కడైతే మీకు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత సిఎస్ఆర్ ఎంప్లాయీ కానీ ఉంటే ఇక్కడ ఎస్ అండి. తర్వాత మనకు మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్, అన్మ్యారీడ్, సింగిల్ ఉంటే సింగిల్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేయింగ్ అబౌట్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంట్రీ నేమ్ అయితే ఇచ్చేసండి ఒకవేళ స్టేయింగ్ అబౌట్ ఉంటే. తర్వాత మీ యొక్క అడ్రస్, హౌస్ నెంబర్, సిటీ, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. సేమ్ ఉంటే దీంట్లో టిక్ ఇచ్చేసండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు సెకండరీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు సిఎస్ఆర్ రిలేటివ్ ఎవరైనా ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు రిలేటివ్ సంబంధించిన యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ప్రైమరీ డీటెయిల్స్ ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత ఎడిట్ ఆప్షన్ మనం సబ్మిట్ చేస్తే ఈ విధంగా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటే టెక్నీషియన్లో మీరు దేనిపైన అయితే కంప్యూటర్ ఇక్కడ ఆపరేటరా లేదా మనకు హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ మీకు నోటిఫికేషన్ అయితే మీకు చూసుకోమన్నాను, అదైతే మీరు చూసుకొని దీంట్లో అయితే అప్లై చేసుకోండి. సో ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ పోస్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆన్లైన్ పేమెంట్, అప్లోడ్ సర్టిఫికేట్ అయితే ప్రింట్ లాస్ట్కి అయితే చూపెడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడైతే క్వాలిఫికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేసేసేయండి. సో మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ 10th అయితే నుండి అయితే మీరు ఏ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ నుండి అన్ని సబ్జెక్టు మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ పాసింగ్ రిమార్క్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ రెగ్యులర్ అయితే ఇచ్చేసేయండి.
అండ్ మీ యొక్క 10th మార్క్ షీట్ అనేది మెమో ఉన్న దీనికి అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ జాగ్రత్తగా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించిన డిప్లొమా అంటే బోర్డ్ నేమ్, సబ్జెక్టు, మార్క్స్, తర్వాత ఈ డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్, ఇక్కడ రిమార్క్ వచ్చేసి, తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ అండ్ మీరు సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసండి. అదేవిధంగా యూజీ కానీ పీజీ సంబంధించిన దీంట్లో ఉంటే క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రేడ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ అనేది మీకు ఏ సర్టిఫికేట్, ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడా, స్టేట్ ట్రేడా, ఇక్కడ 2 years ఫుల్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. కోర్స్ అప్రెంటిస్షిప్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఇయర్ అయితే ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ మెన్షన్ చేసేసేయండి. తర్వాత డీటెయిల్స్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే దీంట్లో యాడ్ రో మీద క్లిక్ చేసేసి మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా అనేది మీరు అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ద అబౌవ్ గివెన్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇచ్చేసండి. నేనైతే ఇవ్వలేదు, సో మీరు చూసుకోవచ్చు అనమాట. సో అక్కడైతే ఇవ్వమని అడుగుతుంది, కానీ మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసేసి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. లేదు ఇంకోసారి క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. అది మనకు కన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతుంది అనమాట. దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉన్నది, అది మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనం ఇక్కడ పేమెంట్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ అడోడే నెంబర్ నోటిఫికేషన్ అడోడే నెంబర్ ఉన్నది కదా, మనకి ఇక్కడైతే చూపెడతాను మీకు. ఇది 01/2026 అదైతే ఇచ్చేసేయండి. దీంట్లో అప్లికేట్ నేమ్, తర్వాత అడ్రస్ ఉంటే అడ్రస్ ఇచ్చేసండి, మీ యొక్క అడోడే నెంబర్. సో ఇది అప్లికేషన్ నెంబర్ అనమాట. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, సో ఇక్కడ చూపెడతాను మీకైతే అప్లికేషన్ నెంబర్ ఇది. సో ఇది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. లేదా మనం వ్యూ మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే, సో అది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఇదైతే ఇచ్చేసేయండి మీరు. సో మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ అయితే ఇచ్చేసేసండి. ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చేసండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూపెడుతుంది, మొబైల్ నెంబర్ ఇంకోసారి అండ్ యాక్సెప్ట్ చేసేసి క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు నెక్స్ట్ అనేది వెరిఫై చూపెడుతుంది. వెరిఫై అన్ని క్లారిటీగా ఉంటే తర్వాత మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ అవి అయితే వస్తాయన్నమాట. అవైతే మీరు ఏ గూగుల్ పే ద్వారా దీని ద్వారా చేయాలనుకుంటారో అక్కడైతే పేమెంట్ అయితే మీరు చేసిన తర్వాత మీకు అప్లికేషన్ మనం పేమెంట్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. పేమెంట్ అయిపోతే ఆ యొక్క పేమెంట్ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. సో జాగ్రత్తగా అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడైతే మనకు అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసేయండి. సో మీరు అదైతే వాళ్ళు లింక్ ఇక్కడైతే మనకు ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసేసి పేమెంట్ అయితే చేయాలని ప్రొవైడ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం మీ యొక్క ఫోటో 100 KB వరకు, తర్వాత సిగ్నేచర్ 50 KB వరకు, 10th మార్క్ షీట్ అనేది డేట్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇచ్చేసేయండి. ఆధార్ కార్డు, క్యాస్ట్, నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే మనకు అక్నాలజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేడ్ ఉన్నాయి కదా, అదైతే PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసేసండి. అండ్ మనకు UTR ఇక్కడ వస్తుంది, ఆ యొక్క పేమెంట్ సంబంధించిన UTR నెంబర్ అదైతే ఇచ్చేసేయండి. ట్రాన్సాక్షన్ డేటు, తర్వాత అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్ ట్రేడ్ ఏమైనా ఉంటే దీంట్లో అప్లోడ్ చేసేసి యాక్సెప్ట్ చేసేసి సబ్మిట్ అయితే మీరు జాగ్రత్తగా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే మనకు పేమెంట్ అని వచ్చేసింది అండ్ ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది అండ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ పోస్ట్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు డన్ అయితే మనం పేమెంట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే డన్ అయితే పడుతుంది. ఇక్కడ లింక్ అయితే ఎందుకు ఇస్తారంటే మనం పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళడానికి అనమాట. ఇక్కడ ప్రింట్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ ఇంటరాక్టివ్ ఇక్కడ బయాలజీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ టెక్నీషియన్ సంబంధించిన ఫామ్ విధంగా అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.